అప్పుడు పనైతే చేసి పెడతా. జపం మాత్రం చేయమనొద్దని. సరే పని చేసి పెడతా అన్నావు గదా! నీ రాజ్యంలో ఒక పెద్ద మూర్ఖుడిని ఎతుకు నువ్వు. ఎవరిని ఎతకండి? ఒక పెద్ద మూర్ఖుడిని ఎతకండి. మూర్ఖుడి చేతిలో ఒక కర్ర ఇచ్చి, మొత్తం రాజ్యం అంతా కూడా తిప్పుతూ ఉండు నాయనా ఈ పని చేసి పెడతావా అంటే, ఇలాంటివి ఏదైనా చెప్పండి నేను బ్రహ్మాండంగా చేస్తా. నా జోలికి మాత్రం రాకండి. ఇప్పుడు భటుల్ని చెప్పారు. అయ్యా ఈ రాజ్యంలోనే అన్నిటికంటే పెద్ద మూర్ఖుడిని వెతికి తీసుకొని రండి అని చెప్తారు. సరే అని వాళ్ళు వెళ్తారు వెతకడానికి. ఒక దగ్గర ఒక పెద్ద బావి ఉందండి. ఆ! బావిలో నిండుగా నీళ్లున్నాయి. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఒక చిన్న గ్లాస్‌లో నీళ్లు పట్టుకొని, ఒక చిన్న స్పూన్‌తో ఇలా పోసుకుంటున్నాడన్నమాట తలపై. అయితే ఈ భటులు చూసి, "అయ్యా! అక్కడే నూతి ఉంది. నూతిలో నుంచి నీళ్లు తోడుకొని స్నానం చేయొచ్చు కదా!" అంటే, "ఓహ్! అంత పెద్ద నూతికి ఎవడెళ్ళి అంత సమయం లేదు నా దగ్గర. అంత పెద్ద నూతిలో అన్నన్ని నీళ్లు తీసుకొని ఎవడు స్నానం చేసేది? ఇక్కడ ఉన్నాయి కదా గ్లాస్‌లో నీళ్లు. ఆ నీళ్లు, ఈ నీళ్లు ఒకటే కాబట్టి నీళ్లు పోసుకుంటున్నా" అని అన్నాడు. అయితే వీళ్ళకనిపించింది వీడు మాత్రం మంచి మూర్ఖుడిలా ఉన్నాడు. వీడే రాజుగారు చెప్పిన మూర్ఖుడు అని వీడిని తీసుకెళ్ళి రాజుగారి ముందు పెట్టి, "అయ్యా! ఈయన బ్రహ్మాండమైన మూర్ఖుడండి. మీరు ఎతికే మూర్ఖుడు" అనగానే, మంచి పని చేశారు. ఈ కర్ర ఇయ్యండి. రాజ్యం అంతా తిప్పండి." ఆయనకి ఏం చేశారో తెలుసా అండి? ప్రతి నెల ఆయనకి జీతం ఇచ్చారు. పెన్షన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చారు. అలా ఆయనకి డబ్బులన్నమాట ఈ మూర్ఖుడికి ఇగ. ఆయన తిరుగుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి ఒక పెద్ద రోగం వచ్చింది. రాజుగారు పాపం బెడ్ పైన పడుకున్నాడు. బెడ్ రిడన్ అయిపోయారన్నమాట. అయితే రాజుగారికి ఒక కోరిక పుట్టింది. ఏంటా కోరిక అనంటే, మన రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని కూడా ఒకసారి చూడాలండి అని అన్నారన్నమాట. సరే అని ఈ భటులందరూ వెళ్లి రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ రాజుగారికి చూపిస్తూ తీసుకెళ్తూ ఉన్నారన్నమాట. చిట్ట చివరికి రాజుగారు అన్నారు, "అయ్యా! ఇంకెవరైనా మిగిలిపోయారా?" అంటే, "ఒక్కడే ఉన్నాడండి. ఆ మూర్ఖుడు ఉన్నాడు కదండీ! వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో" అంటే, "వాడిని కూడా పట్టుకొని రండి. వాడిని కూడా చూడాలి" అని సరే అని తీసుకొస్తారు. ఆయన కర్ర పట్టుకొని వస్తారన్నమాట ఈయన దగ్గరికి. వచ్చి రాజుగారి దగ్గర కూర్చొని, రాజా ఏమైంది నీకు? ఎందుకిలా బాధపడుతున్నారు వీళ్ళందరూ అనంటే, "అయ్యా! నేను చాలా దూరం వెళ్ళబోతున్నా. అందుకే నేను ఒకసారి చూడాలనుకుంటున్నా." "అయ్యో! చాలా దూరం వెళ్తున్నావా? మరి ఏమేమి తీసుకెళ్తున్నావు?" అని అంటారు. అయితే రాజుగారు అంటారు, "అయ్యా! నువ్వు మూర్ఖుడివి గదా! నీకు చెప్తే అర్థం కాదు. నేను ఎక్కడికెళ్తున్నాను అంటే అక్కడ ఏం తీసుకెళ్ళలేను అయ్యా. అంత దూరం వెళ్తున్నా. అలాంటి ప్రదేశానికెళ్తున్నా." అనంటే, "అదేంటి ఏం తీసుకెళ్ళలేవు అంటున్నావు? ఇక్కడ ఇంతమంది భటులున్నారు కదా! కొంతమందిని తీసుకెళ్ళు నువ్వు నీతో పాటు." అనంగానే భటులందరూ ఒక్క నిమిషంలో మాయమైపోయారు. ఎక్కడ రాజుగారు మాతోటి రావంటే ఈ మూర్ఖుడు మాట విను. తర్వాత రాజుగారితోటి ఈ మూర్ఖుడు అన్నాడు, "అయ్యా! నువ్వు ఇన్ని డబ్బులు సంపాదించావు కదా! మొత్తం జీవితం అంతా కష్టపడి కొన్ని డబ్బులు తీసుకెళ్ళయ్యా." అనంటే రాజుగారు అంటారు, "అయ్యా! ఓ మూర్ఖా నీకెంత చెప్పాలి? తీసుకెళ్ళలేనయ్యా." "సరే డబ్బులు తీసుకెళ్ళావు, బట్టలు తీసుకెళ్ళావు. కనీసం ఇంతమంది భార్యలను పెళ్లి చేసుకున్నావు కదా! ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి తోడుంటారు." అనగానే భార్యలందరూ టపాన్ తలుపులు పెట్టేసుకొని లోపల లాకేసుకొని లోపలికెళ్ళి దాక్కున్నారన్నమాట. ఎక్కడ రాజుగారు రమ్మంటారేమో అని. అయితే ఈయనన్నారు, "ఓ మూర్ఖ నీకెంత చెప్పినా అర్థం కాదురా! ఎక్కడికి తీసుకెళ్ళలేనురా! ఎవరిని తీసుకెళ్ళలేనురా! ఏ వస్తువు నాతోటి రాలేదురా." "సరే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు కూడా ముసలివాడివైపోయావు. నీకు కూడా రిటైర్మెంట్ కావాలి. కాబట్టి నువ్వు నీకంటే పెద్ద మూర్ఖుడిని ఎవరినో ఎతికి వాడికిచ్చేసేయి. నువ్వు వెళ్ళిపో" అని చెప్తే, "సరే రాజుగారు నాకు అర్థమైపోయింది ఎవరు నాకంటే పెద్ద మూర్ఖుడు" అని ఆ చేతిలో ఉన్న కర్ర తీసి రాజుగారి చేతిలో పెడతాడు. పెట్టంగానే రాజుగారు హఠాత్తుగా షాక్ అయిపోతారన్నమాట. "ఏం చేస్తున్నావురా మూర్ఖుడా? ఏంటి నువ్వు ఇలా చేస్తావా? నా చేతిలో పెడతావా? నీకంటే పెద్ద మూర్ఖుడి చేతిలో పెట్టమంటే" అనంటే, "అయ్యా నా జీవితంలో నీకంటే పెద్ద మూర్ఖుడిని నేను చూడలేదు. జీవితం అంతా రాణుల కోసమని, జీవితం అంతా రాజ్యం కోసమని, జీవితం అంతా డబ్బుల కోసమని, జీవితం అంతా నీ శరీరం కోసమని ఖర్చు పెట్టి పని చేసి చిట్ట చివరికి ఏం తీసుకెళ్ళనీయపోతున్నావు అంటావు, బాధపడుతున్నావు. నీ జీవితం ఏంటయ్యా? నువ్వు చేసిన సమయం అంతా వృధా. కాబట్టి నువ్వే పెద్ద మూర్ఖుడివి. కాబట్టి కర్ర పట్టుకో" అని ఇచ్చేసాడు.